హలో అండి అందరికీ. నేను మీ అందరికీ కొన్ని మంచి మాటలు చెప్పాలనుకుంటున్నానండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎంతమందికి చేరుతుందో అన్నది నాకు తెలియదు కానండి, నేను లైఫ్లో కొన్ని సిచ్యువేషన్ బట్టి చూసిన పరిస్థితులను బట్టి ఈ వీడియో పెడుతున్నాను మీకు. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో ప్రతి ఒక్క ఆడవాళ్ళ కోసం. నేను చెప్పే ఈ మాట మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఆడపిల్ల ఎవరి కాలు మీద తనే నిలబడాలండి. మనం ఎవరి మీద ఆధారపడకూడదు. ఎవరి మీద అయినా అంటే బయట వాళ్ళ మీద కాదు, బయట వాళ్ళ మీద మాత్రమే కాదు, ఇంట్లో భర్త మీద కూడా ఆధారపడకండి. మీరు డబ్బుల విషయంలో కూడా ఎవరిని చేజార్చి అడగకండి. మీ సంపాదన అనేది మీరు 10 రూపాయలు సంపాదిస్తారు, 20 రూపాయలు సంపాదిస్తారు అన్నది మీ సంపాదన మీరే కూర్చోపెట్టుకోండి, కానీ భర్తను మాత్రం అడగొద్దు. భర్తని అడిగితే మనం చాలా చులకనైపోతామండి. ఖచ్చితంగా అవుతాం. ఎందుకంటే నేను అనుభవించాను కదండి ఆ బాధ ఏంటోని. మనం ఏమన్నా అడిగామనుకోండి, ఏమంటారు తెలుసా? అడిగినప్పుడు నువ్వు అవసరం వచ్చినప్పుడే మాతో ప్రేమగా మాట్లాడతావు, అవసరం తీరిపోయిన తర్వాత ఇంకా ప్రేమ ఉండదు, ఏమీ ఉండదు అన్నమాట ఖచ్చితంగా వస్తుంది. అది నా జీవితంలో ప్రూవ్ అయ్యింది. ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు చదువుకునే అమ్మాయిలు కనుక అయితే మీరు మాత్రం మీ చదువుని మధ్యలో ఆపొద్దు, ఎట్టి పరిస్థితుల్లోనే ఆపొద్దు. మీరు చదువు మొత్తం కంప్లీట్ చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడగలను, మీ సంపాదన మీరు సంపాదించుకోగలను అనుకుంటే మాత్రమే మీరు పెళ్ళి అనే దాంట్లోకి దిగండి. మీరు లైఫ్లో ఎదగకుండా మాత్రం పెళ్ళి అనేది చేసుకోకండి. ఫస్ట్ మీరు లైఫ్లో ఎదగాలి, మీ సంపాదన మీరు సంపాదించుకోగలగాలి, అప్పుడే మీరు పెళ్ళి అనేది చేసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున్న వాడు మనల్ని పట్టించుకోకపోయినా, వచ్చినోడు వదిలేసినా మనకి ఆ తోడుండిది చదువే. చదువుని మాత్రం ఎవరు నిర్లక్ష్యం చేయొద్దండి. మీరు నిర్లక్ష్యం చేయకపోవచ్చు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల చదువుకోవడం కుదరదు. సపోజ్ నా విషయమే తీసుకోండి. నాకు చదువు అంటే ఇష్టమే, నేను చదువుకోవాలని, జాబ్ చేయాలని నేను అనుకునేదాన్ని. ఎప్పుడైతే నాకు పెళ్ళి అయ్యిందో, నా భర్త నాకు ఉంటే చాలు, ఈ జాబ్ అయ్యేందుకు అని అనిపించింది అప్పుడు. కానీ ఉండగా నేను నచ్చలేదో, నా పనులు నచ్చలేదో మరి తెలియదు కానండి, చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయం చేసేవారండి. నాకు ఇన్నాళ్ళకి అది అర్థమైంది. నా మీద మంచి అభిప్రాయం లేదు ఆయనకి. ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతుందని నేను చెప్పను, కానీ కొంతమందికి జరుగుతుందండి. ప్లీజ్ బీ కేర్ఫుల్గా ఉండండి. మీ కాళ్ళ మీద మాత్రం మీరు ఆధారపడి బతకండి. నేను కూడా ఇప్పుడు అలాగే అనుకుంటున్నాను. తిండి విషయంలో నేను ఎలాగో ఏమీ చేయలేను, ఆయన సంపాదించి తెచ్చిందే నేను తినాలి. కానీ రీఛార్జ్ లాంటివి ఏమైనా కొనుక్కోవాలన్నా అలాంటివి మాత్రం నాకు డబ్బులు అనేవి ఉంటేనే కొనుక్కుంటానండి. ఈసారి నుంచి నిజంగా అడగను. మీరు కూడా అదే చేయండి ప్లీజ్. చాలామంది